చెప్తున్నానండి, నాకు పుణ్యం. ఈ మూడు తెలిసే దానం చెయ్యాలి. ఏ మూడు? కాలంబు, ఏ కాలమునందు ఏది పెట్టాలి తెలిసి ఉండాలి. ఒక కాలమునందు చెయ్యకూడనటువంటి ఇంకొకటి చెయ్యకూడదు. ఒక ఉదాహరణ మీకు నేను చెప్పాలి. ఏ కాలమునందు ఏది చెయ్యాలో నీకు తెలిసి ఉండాలి. రెండు, దేశము తెలిసి ఉండాలి. దేశం అంటే భూమి. భూమికి ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క శక్తి. మామూలుగా అన్నం పెట్టడం ఒకెత్తైతే పుష్కరాల్లో అన్నం పెట్టడం ఒకెత్తు. ఎందుకని? క్షేత్రానికి కొన్ని వేల మంది వస్తారు, లక్షల మంది వస్తారు. అందరూ భోజనానికి ఆ సమయానికే పెడతారు. ఆ ఉన్న ఒక సత్రం రెండు సత్రములకే పెడితే వీళ్ళకి ఎప్పటికన్నా తింటారు. అప్పుడు విరివిగా వండించి అన్నం పెట్టావు. ఇప్పుడు ఆ దేశమునందు పుష్కరములు అవుతున్నాయి. పుష్కరములు అవుతూ ఉండగా అన్నం పెట్టావు. వేల పట్టున ఇన్ని లక్షల మంది అన్నం తినగలిగారు. ఇప్పుడు నీది ద్విగుణీకృత పుణ్యం. మూడు, పాత్రత. పాత్రత అంటే అది పొందడానికి అవతల వాడికి ఉన్న యోగ్యత చూసి ఇవ్వాలి. యోగ్యత లేకుండా ఇచ్చిన దానం ఫలించదు. ఉదాహరణకి ఏదో ఇవాళ ఎవరికో ఒకళ్ళకి భోజనం పెట్టాలనిపించింది. ఎవ్వరూ భోజనానికి వచ్చేవాళ్ళు కనపడక పక్కింట్లోకి వెళ్ళి అన్నం తినేసేయటయా అంటే, తినేసానండి ఇప్పుడే అయిపోయింది భోజనం అంటే, ఫోన్లే కానీ ఇవాళ ఎవరికో వాళ్ళకి పెడతాం అనుకున్నా, ఎవరో దొరకలేదు, మళ్ళీ వచ్చి తినేడిపో అన్నారు అనుకోండి. అయ్యి బాబోయ్ నేను ఒక్క ముద్ద కూడా తినలేనండో, నా వల్ల కాదంటే, అలా కాదు కానీ ఒక్క పావుగంట ఆగి తిని పర్వాలేదు, రెండు జామకాయ ముక్కలు తినేసిరా. జామకాయ ముక్కలు తినేస్తే ఆకలిస్తుంది, అదో లక్షణం. నాకు ఓ పెద్ద ఆయన చెప్పారు. కాబట్టి రెండు జామకాయ ముక్కలు తినేసి ఓ పావుగంట ఆగిరా అని వాడు ఏదో కడుపులో కొంచెం చురుకుమన్నట్లు అనిపించి జామకాయ ముక్కలు తిని వచ్చి కూర్చున్న తర్వాత వాడికి బలవంతంగా పప్పు బలవంతంగా కూర వేస్తే, అమ్మ వద్దన్నాను కదండి అని తలకో పిసరు నోట్లో రాసుకుని వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి, పెట్టేశాను పోయి. ఎందుకది? ఆకలితో ఉండి అమ్మా చచ్చిపోతున్నానమ్మా భవతి భిక్షాందేహి అన్నవాడికి పట్టుకెళ్ళి పట్టిడు పెట్టు, మహాపుణ్యం. వాడు తినాలి, చచ్చిపోతాడు లేకపోతే. పాత్రత ఎరిగి పెట్టినది, దేశం ఎరిగి పెట్టినది, కాలం ఎరిగి పెట్టినది దానమునందు వర్తిస్తుంది. అలా కాకుండా పెట్టినది వర్తించదు, అది ప్రమాదాన్ని తీసుకొస్తుంది. కాబట్టి దానమునందు ఈ ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. అందుకే ఈ మూడు తెలిసి దానం చేసేటప్పుడు ఎంత దానం చేశామన్న దానితో తరించడానికి సంబంధం ఉండదు. దేశము, కాలము, పాత్రత మూడు కలిసి వస్తే చిన్న దానం కైవల్యానికి వెళ్ళిపోవడానికి కారణమైంది. అలా ఉందా అని అడిగాడు ధర్మరాజు గారు. ఉంది, మీకు ఒకటి చెప్తాను విను అని వ్యాసుల వారు చెప్తున్నారు.